అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్లపై పలు దేశాధినేతలు స్పందించారు. ట్రంప్ టారిఫ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. చైనా వాణిజ్య మంత్రి స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన ఏకపక్షంగా ఉందని, ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదన్నారు. యుఎస్ సుంకాలు ఊహించినవి కావన్నారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్. యుఎస్ టారిఫ్లపై తగిన చర్యలుంటాయన్నారు. EU దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు సరికాదన్నారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ. దీనిపై యుఎస్తో అగ్రిమెంట్కు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఒకవైపు ట్రేడ్ డీల్పై డిస్కస్ జరుగుతుండగానే భారత్ పైన టారిఫ్లను ప్రకటించారు. మన దేశంపై 26% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫారిన్ కంట్రీస్ తమ ఉత్పత్తులపై ఎంత మొత్తంలో టారిఫ్లు విధిస్తున్నాయో అందులో సగం మేరనే తాము ఆ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై కరెన్సీ మ్యానిపులేషన్, ట్రేడ్ బారియర్లు కలుపుకొని భారత్ 52% సుంకాలు విధిస్తున్నట్టు వెల్లడించారు. ఇక అందుకు ప్రతిగా భారత్పై 26% సుంకాలు వేశామన్నారు. అమెరికా ఉత్పత్తులపై చైనా 68% టారిఫ్లు విధిస్తుందన్న ట్రంప్ ప్రతిగా తాము ఆ దేశ ఉత్పత్తులపై 34% సుంకాలు విధించామన్నారు. ప్రతీకార సుంకాలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయన్న డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలకు సంబంధించి ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% టారిఫ్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు అత్యధికంగా కంబోడియాపై 49%, వియత్నాంపై 46% అమెరికా టారిఫ్లు విధించింది. అమెరికాకు ఇవాళ నిజమైన లిబరేషన్ డే అన్న ట్రంప్ 50 ఏళ్లుగా తమ ట్యాక్స్ ప్లేయర్లను దోచుకున్నారని ఆరోపించారు. అందుకే తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. మోటారు సైకిళ్లపై అమెరికా 2.4% సుంకం విధిస్తే థాయిలాండ్ వంటి దేశాలు 60%, భారత్ 70%, వియత్నాం 75% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. సుంకాలు ఉండొద్దంటే విదేశీ కంపెనీలు అమెరికాలో ప్లాంట్లు పెట్టి ఉత్పత్తులు ప్రారంభించాలన్నారు. అలాంటి వాటిపై ఎలాంటి సుంకం విధించబోమన్నారు డొనాల్డ్ ట్రంప్. Every prediction our opponents made about trade for the last 30 years has been proven totally wrong. They were wrong about NAFTA. They were wrong about China. They were wrong about the Trans-Pacific Partnership, which would have been a disaster if I didn't terminate it. If I didn't terminate that, United Auto Workers, you would have had no jobs in this country. You would have had no jobs. It was all going to other countries. In my first term, they said tariffs would crash the economy. Instead, we built the greatest economy in the history of the world. And again, I have great respect for President Xi of China, great respect for China, but they were taking tremendous advantage of us, and I commend them for that. I say, hey, if you can get away with it, that's okay. But, they understand exactly what's happening, and they probably, most of them are saying it's about time they did something, but, and they're going to fight, and they're going to fight fair. Everyone's going to fight. It's like, I say to the leaders, look, you got to take care of your country, but we have to start taking care of our country now. We can't do what we've been doing for the last 50 years. From the day of my election, the stock market went up in my first term 88%, with NASDAQ going up 155%, more than any president has ever had in any term in office, by far. And I think we're going to blow that away. And maybe the numbers won't show, but I think they're going to show much better than even those numbers. But what you're going to see is you're going to see activity, that empty, dead sites, factories that are falling down. Those factories will be knocked down, and they're going to have brand new factories built in their place. They're not only talking about renovating, they're talking about brand new, the best anywhere in the world, the biggest anywhere in the world. I have a friend who builds car plants, and I said, I want to see the biggest and the best. He said, well, we have to go. విదేశాలపై అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్ నిర్ణయాలు బిజినెస్ మ్యాన్ను గుర్తు చేస్తున్నాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ఆప్యాయ ఆలింగనం, ఇరువురి ఫ్రెండ్షిప్ను గుర్తు చేసిన ఖర్గే అమెరికా తన ప్రయోజనాలను ఏమాత్రం మర్చిపోలేదన్నారు. देखो ठहरे जगह इस इशू पे बाइट देना अच्छा नहीं लगता. इसको हम हमारे पार्टी के ओर से डिटेल स्टेटमेंट करेंगे और तारीफ करेंगे, और जो इनकी दोस्ती है, गले मिलने का, बात करने का, हंसने का, फिर एक बार ट्रंप की स्लोगन देने का, ये दर्शाता है कि वो अमेरिका बिजनेसमैन है और वो हमारा कस्टमर फंस गया. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్లపై పలు దేశాధినేతలు స్పందించారు.
ట్రంప్ టారిఫ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు చైనా వాణిజ్య మంత్రి స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన ఏకపక్షంగా ఉందని, ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదన్నారు. యుఎస్ సుంకాలు ఊహించనివి కావన్నారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్. యుఎస్ టారిఫ్లపై తగిన చర్యలు ఉంటాయన్నారు. EU దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు సరికాదన్నారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. దీనిపై యుఎస్తో అగ్రిమెంట్కు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఒకవైపు ట్రేడ్ డీల్పై డిస్కస్ జరుగుతుండగానే భారత్ పైన టారిఫ్లను ప్రకటించారు. మన దేశంపై 26% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫారిన్ కంట్రీస్ తమ ఉత్పత్తులపై ఎంత మొత్తంలో టారిఫ్లు విధిస్తున్నాయో అందులో సగం మేరనే తాము ఆ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై కరెన్సీ మ్యానిపులేషన్, ట్రేడ్ బారియర్లు కలుపుకుని భారత్ 52% సుంకాలు విధిస్తున్నట్టు వెల్లడించారు. ఇక అందుకు ప్రతిగా భారత్పై 26% సుంకాలు వేశామన్నారు. But it was something